మేమెంత చెప్పినా కూడా ఆదిత్య గారు మంచివాడని పెళ్లి కొప్పుకున్నాం, పరీక్షల్లో నెగ్గాం. కానీ ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష నన్ను చాలా భయానికి ఆందోళనకి గురి చేస్తోంది. వద్దమ్మా, నువ్వు ఇంకా ఆదిత్య గారిని పెళ్లి చేసుకోవద్దు. బయలుదేరదాం పదా. మనం ఇప్పుడే వెళ్ళి అందరి ముందు ఆదిత్య గారితో ఈ విషయం చెప్పి మన మానాన్ని మనం బతుకుదాం. పద తల్లి. అవునక్క, నాకు అమ్మ చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. మనకు ఇంటికి కలిసి వచ్చేలా లేదు. పద వెళ్దాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎన్ని పెళ్లిళ్ళు మానుకోమంటారు నన్ను? ఈ పెళ్లి వద్దనుకుంటే జీవితంలో పెళ్ళవ్వదు అనే అపవాదు పడి ఈ జన్మలో పెళ్లి కాదు. కాకపోయినా పర్వాలేదు, కానీ ఆదిత్య గారి గురించి ఆలోచించండి. అతని గురించి మనం ఆలోచించడం ఏంటే? మనకే అవసరం. నాకు అవసరమమ్మా. అంతమంది కాదన్నా, కాదు నాకు ధరణినే కావాలి, నేను ధరణినే పెళ్లి చేసుకుంటాను అని నా మీద ఎంతో ప్రేమతో ముందుకొచ్చిన మనిషిని పట్టుబట్టి నన్ను పెళ్లి కొప్పించి నన్ను గెలిపించిన మనిషిని నేనిప్పుడు ఏదో జరిగింది అని భయపడి పెళ్లి చేసుకోను అంటే నలుగురిలో వారి పరివేం కావాలి? అతని పరువు కోసం నీ జీవితాన్ని పణంగా పెడతావా? నా కోసం తన ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నారు. అలాంటప్పుడు నేనెలా వారిని కాదనుకుని రాగలను? మనం భయపడి పారిపోవడం కాదమ్మా, నా మీద పగబట్టారు, వారి మీద కక్ష కట్టారు. అయితే వాళ్ళెవరు, ఈ పని చేసిందెవరు అని తెలుసుకోవాలి.